వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. దీన్ని పర్సిమాన్ ఫ్రూట్ అని అంటారు. ఇది ఎక్కువగా మనకి కొరియాలో, చైనా, జపాన్లో దొరుకుతాయన్నమాట. ఇప్పుడు మనకి భారతదేశంలో కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో లభిస్తుందన్నమాట. సో ఇది చూడ్డానికి టమాటా పండు లాగా షేప్లో ఉంటుంది. కొంచెం ఆరెంజిష్ ఎల్లో కలర్లో కనబడుతుంది అనమాట. చాలా సాఫ్ట్ ఫ్రూట్ ఇది. చాలా మంచి స్మెల్, ఆరోమా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది బాగా మగ్గాల్సి ఉంటుంది. బాగా పండిన తర్వాత దీంట్లో రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ అది కాస్త పండినప్పుడు కనుక దానికి ఒక ఆస్ట్రింజెంట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి అది తినలేము. ఇది యూజువల్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మనకి సమృద్ధిగా లభిస్తాయి. దీంతో ఎన్నో రకాల బెనిఫిట్స్ మన శరీరానికి లభిస్తాయి. అలాగే మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది, రకరకాల హెల్త్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేయడానికి. సో ముఖ్యంగా వీటి న్యూట్రిటివ్ వాల్యూ ఏంటి? సో ఇది అంత సైజు పండు ఉంటుందన్నమాట. సుమారుగా ఒక 150 or 125 గ్రామ్స్ వరకు. సో ఇందులో మనకి 100 గ్రాములకి 65 క్యాలరీలు లభిస్తాయి. అలాగే మనకి వైటమిన్ ఏ, బి కాంప్లెక్స్ వైటమిన్స్, సి, ఈ, కే లభిస్తుందన్నమాట. వీటిలో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి మన శరీరానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఎంతో మేలు చేస్తాయి. సో మనకి వైటమిన్ ఏ, బి కాంప్లెక్స్ వైటమిన్స్, సి, అలాగే వైటమిన్ ఈ అండ్ కొంతమేరకు కే కూడా లభిస్తుంది. వీటిలో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. అలాగే ఇందులో మంచి సాల్యుబుల్ ఫైబర్ కూడా లభిస్తుంది అనమాట. ఇందులో ఉండేది మనకి లైకోపీన్, అలాగే మనకి క్రిప్టోజాంతిన్, జియాజాంతిన్, జాంతిన్ ఇలాంటి రకరకాల క్యారోటినాయిడ్స్ మన కంటి చూపుకి ఎంతో మేలు చేస్తాయన్నమాట. వృద్ధుల్లో మనకి ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే పిల్లల్లో అండర్ 5 years ఏజ్లో వైటమిన్ ఏ డెఫిషియన్సీని ప్రివెంట్ చేయొచ్చు. వీళ్ళలో వైటమిన్ ఏ డెఫిషియన్సీతో వాళ్ళు కంటి చూపు కూడా కోల్పోతున్నారనమాట. వీళ్ళలో బిటాట్ స్పాట్స్ రావడము, కెరటోమెలేషియా రావడము ఇలాంటివి చూస్తున్నాం. సో ఈ పండుతో మనకి వైటమిన్ ఏ డెఫిషియన్సీని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. వీటిలో ఉండే క్యారోటినాయిడ్స్ అనేవి మనకి ఒక యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇందులో ఉండే బీటా క్యారోటిన్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తుంది. ఇవి ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్ అని చెప్పొచ్చు అనమాట. ఇందులో ఉండే వైటమిన్ సి మన హెయిర్ గ్రోత్కి, అలాగే మన ఐరన్ అబ్జార్ప్షన్, మన హిమోగ్లోబిన్ని పెంచడానికి, మన కొలాజన్ సింథసిస్, మన మసిల్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా తోడ్పడుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి పొటాషియం మినరల్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. అలాగే ఇందులో మ్యాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ ఇలాంటి మినరల్స్ మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్కి ఎంతో మేలు చేస్తాయి. అవి కూడా మనకి సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. అలాగే ఇవి మన బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఒక మంచి యాంటీ డయాబెటిక్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. అలాగే వీటిలో ఉండే హై పొటాషియం కంటెంట్తో మన కార్డియాక్ ఫంక్షన్ ఆర్ హార్ట్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన కొలెస్ట్రాల్ని తగ్గించే కెపాసిటీ ఉంటుంది. సో ఇందులో ఉండే బీటా క్యారోటీన్ అనేది మన హెయిర్ గ్రోత్కి కానీ, స్కిన్ ఫార్మ్నెస్కి కానీ, మనకి హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్కి యాంటీ కార్సినోజన్గా రకరకాల పరిశోధనలు దీన్ని ప్రూవ్ చేశాయి అన్నమాట. సో వీటితో ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు? దీన్ని ఫ్రెష్ ఫ్రూట్ లాగా తీసుకోవచ్చు, దీన్ని జామ్ లాగా చేయొచ్చు, అలాగే దీనితో వెనిగర్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అలాగే జాపాన్లో దీంతో మనకి కొన్ని రకాల ఆల్కహాలిక్ బెవరేజెస్ కూడా తయారు చేస్తున్నారనమాట. సో కామన్గా దీన్ని కాకి ఫ్రూట్ అని కూడా అంటారనమాట.
సో ఇది అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు దీన్ని. అంటే మనకు కొద్ది రకాల అల్సర్స్ కానీ, స్టమక్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నవాళ్ళు, ఏవైనా ఐబిఎస్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని హాయిగా తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఉండే ఆల్కలైన్ నేచర్ అనేది మన హైపర్ యాసిడిటీని రెడ్యూస్ చేస్తుందన్నమాట. ఇది పరిశోధనలు ఏం తెలుపుతున్నాయంటే ఇందులో ఉండే ఫైబర్ మన బ్లడ్ గ్లూకోజ్ని త్వరగా పెరగనివ్వకుండా ఉంచుతుంది. అలాగే మన ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో దీన్ని తొన తీసి ఆ గుజ్జుని తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇందులో ఉండే సీడ్స్లో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, తర్వాత పామటిక్ యాసిడ్, ఆలిక్ యాసిడ్, మనకి ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్స్ ఉన్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలాంటి ఒక ఎక్సలెంట్ బ్లెండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన గుండెకు రక్త ప్రసరణకి ఎంతో మేలు చేస్తుందన్నమాట. సో మనకి ఇది సీజనల్గా వచ్చినప్పుడు దీన్ని మనము ఫ్రూట్ సాలడ్స్లో కానీ అలాగే హోల్ ఫ్రూట్గా తీసుకోవచ్చు అనమాట. సో మనకి దీని ద్వారా వచ్చే వెనిగర్ ఏదైతే చేస్తారో అది వెయిట్ రిడక్షన్కి కొంచెం హెల్ప్ చేస్తున్నట్టుగా మనకి తెలిసింది. అలాగే మనకి ఎవరైతే ఎక్కువ క్యాలరీస్ రాకుండా ఫ్రూట్స్ తినాలి అనుకున్నప్పుడు ఇది మనకు 60 క్యాలరీసే లభిస్తుంది. కాబట్టి మనము అట్లీస్ట్ ఒక 200 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్ అంటే మనకు ఒక 120 క్యాలరీస్ లభిస్తాయి. సో అలా ఫ్రూట్ని మనము స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో పిల్లలకి మనము దీన్ని మిల్క్ షేక్ చేసి ఇవ్వడం కానీ, లేకపోతే మనము కస్టర్డ్లో వేసి ఇవ్వడం కానీ ఇలా చేయొచ్చు. అలాగే వాళ్ళకి జామ్ కానీ దీన్ని గుజ్జులాగా చేసి మనం చపాతీ పైన రోల్ చేసి ఇవ్వడం కానీ, లేకపోతే కొంతమంది ఎవరైతే ఫాస్ట్ బిజీ లైఫ్ ఉంటుందో అలాంటి వాళ్ళు బ్రెడ్ పైన కూడా హోల్ వీట్ బ్రెడ్ పైన ఆర్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ పైన అప్లై చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. సో హోల్ ఫ్రూట్గా తీసుకున్నప్పుడు మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి కనబడతాయి. సో సీజన్గా వచ్చినప్పుడు మనం ఈ హెల్దీ టేస్టీ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తే మనకు ఇందులో ఉండే బీటా క్యారోటిన్ లివర్లో స్టోర్ అవుతుందన్నమాట. మనకి ప్రతి ఒక్క ఆర్గన్ సిస్టమ్కి, వైటాలిటీకి, దాని ఫంక్షనింగ్కి హెల్దీగా ఉండాలంటే ఈ కాకి ఫ్రూట్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది పర్సిమాన్ ఫ్రూట్ అండి, ఆర్ కాకి ఫ్రూట్ అని అంటారు. సో ఇందులో మనకి కావలసిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ చాలా సమృద్ధిగా లభిస్తాయి. ఇది ఒక సాఫ్ట్ ఫ్రూట్. మనము కట్ చేస్తే కనుక మనకు ఇలా కనబడుతుంది. ఒక జ్యూసీ ఫ్రూట్. మీరు ఎన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కావాలన్నా ఇందులో దొరుకుతాయి. ఇందులో మనం చూస్తేనే క్యారెట్ కలర్లో ఉంటుంది. సో మన కంటికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. సో దీన్ని మనము సీజన్లో వచ్చినప్పుడు రకరకాల ప్రోడక్ట్స్గా వాడుకోవచ్చు. ఇలా హోల్ ఫ్రూట్గా తీసుకున్నప్పుడు మనకు చాలా బెనిఫిట్స్, పొటెన్షియల్ యాంటీ ఆక్సిడెంట్స్, క్యాటిచిన్స్ కానీ, టానిన్స్ కానీ, పాలిఫినోలిక్ కాంపౌండ్స్ ఇవన్నీ మనకి ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉన్నాయి, మల్టిపుల్ వైటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నప్పుడు మనం సీజన్లో వచ్చినప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది ఒక మంచి బెనిఫిట్. బ్రోకోలీ అనే వెజిటేబుల్ గురించి తెలుసుకుందాం. సో బ్రోకోలీ అనేది ఒక క్రూసిఫెరస్ ఫ్యామిలీలో నుండి వచ్చిన వెజిటేబుల్ అనమాట. దీన్ని చూడగానే అందరూ గ్రీన్ కలర్ కాలీఫ్లవర్ అనుకుంటారు. సో దాని పేరు కూడా అలాగే పిలుస్తూ ఉంటారు చాలామంది, బ్రోకోలీ అనలేక. సో వీటిలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి అన్నమాట మనకి. ముఖ్యంగా ఇందులో ఎక్కువ శాతం మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందన్నమాట. 80% వరకు మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో చాలా రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అలాగే ఇందులో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుందన్నమాట. సో ఇలాంటి బ్రోకోలీని మనము ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నవి ఎలా వాడుకోవాలి, అలాగే వీటిలో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ బ్రోకోలీని మనము సాలడ్ లాగా తీసుకోవచ్చు. దీన్ని స్టీమ్ చేసైనా తీసుకోవచ్చు, అలాగే రాగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని సూప్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మనము రకరకాల వెజిటేబుల్ ప్రిపరేషన్స్లో వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని పులావ్లో కూడా వేసుకోవచ్చు. సో మనము ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ చేసినా కూడా దీన్ని కాంబినేషన్లో కానీ అలాగే అచ్చంలో కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఎన్ని వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటే మీరు క్లోరోఫిల్ కంటెంట్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. ఈ క్లోరోఫిల్ అనేది మనకు ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్.
ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఇది మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైజెస్టివ్ రిలేటెడ్వి తగ్గించడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇందులో ఉండే ఫైబర్ అండ్ పొటాషియం కంటెంట్ ఏవైతే ఉంటాయో ఇది బ్లడ్ షుగర్స్ అండ్ బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇందులో ఉండే రఫేజ్ మన కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది. అలాగే మనకి ఆకలి అవ్వకుండా కూడా సెషైటీ అనేది సాలడ్ రూపంలో తీసుకున్నప్పుడు ఇస్తుందన్నమాట. కొంతమందిలో అపోహ ఏముంటుందంటే ఇది తీసుకుంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది అని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో మనము ఎక్కువ మోతాదులో హైపోథైరాయిడిజం చూస్తున్నాం. సో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు దీన్ని రా తీసుకోకూడదు, స్టీమ్డ్గా తీసుకోకూడదు. దీన్ని సరిగ్గా ఉడికించి ఆర్ కూర రూపంలో చేసుకున్నప్పుడు దీన్ని వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే జాగ్రత్తగా వీళ్ళు థైరాయిడ్ సప్లిమెంటేషన్స్ వేసుకునేది ఒకే టైంలో చాలా ఎర్లీగా వేసుకోవాలి. అంటే 4 AM, 5 AM, 6 AM అలా వేసుకోవాలి. అండ్ ఆ మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 4 గంటల వ్యవధి వరకు వెయిట్ చేసుకోవాలి. ఇలా 4 hours టైం పీరియడ్ తర్వాత ఈ బ్రోకోలీని తీసుకుంటే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇలా మనకి బ్రోకోలీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి కంటికి మన కెరోటినాయిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఐ హెల్త్ కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనకు బ్రోకోలీలో సమృద్ధిగా లభిస్తుంది అనమాట. మన చర్మం కోసం మన హెల్త్, మన స్కిన్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మన శరీరానికి. సో దాన్ని మనము హెల్దీగా ఉంచాలి అంటే బ్రోకోలీని మనం సీజన్లో వాడుకోవడం చాలా శ్రేష్టం. అలాగే మనకి నోటి నుంచి మలద్వారం వరకు ఉండే మ్యూకోజల్ లైనింగ్, దానికోసం మనకి ఈ బీటా క్యారోటీన్ బ్రోకోలీలో ఉండేది ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. సో అందుకే ఈ బ్రోకోలీని మనం కన్జ్యూమ్ చేస్తే ఈ మ్యూకోజల్ లైనింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగే మనకి కొద్ది రకాల సమస్యలు, అంటే మనకి ఎక్కువగా ఆకలి ఉండొచ్చు, లేకపోతే బరువు ఎక్కువగా ఉండొచ్చు, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ బ్రోకోలీ అనేది మనము సాలడ్ రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ సూప్ రూపంలో కానీ ఇస్తే వాళ్ళు బరువు తగ్గడము, అలాగే కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవ్వడము, బ్లడ్ షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ అవ్వడము అనేది కనబడుతుంది అనమాట. ఇది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇందులో మనకి పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రకరకాల ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, క్యూవర్సిటిన్, క్యాంఫరోల్, అలాగే ఐసోథయోసైనేట్స్ ఉంటాయి. సో ఇన్ని రకాల మనకి పాలిఫినోలిక్ కాంపౌండ్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తూ మన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని అరికట్టడానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట. సో ఈ బ్రోకోలీని మనము సీజనల్గా వచ్చినప్పుడు రకరకాల రెసిపీస్లో వాడుకుంటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి కనబడతాయి. ఎస్పెషల్లీ మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా ఇది ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుందన్నమాట. మన గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, రిఫ్లక్సెస్ రావడం కానీ, హైపర్ యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఈ బ్రోకోలీ అనేది చాలా మంచి సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తూ మన గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గించే కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ని కూడా రిలీవ్ చేస్తుంది అనమాట. సో దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనము దాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. సో ఇది మన బ్రోకోలీ అండి. సో దీంట్లో మన శరీరానికి కావాల్సిన రకరకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ లభిస్తాయి. ఇందులో బీటా క్యారోటీన్, వైటమిన్ ఏ అనొచ్చు మనము సింపుల్గా. సో బీటా క్యారోటీన్ ఉంటుంది. వైటమిన్ సి మన చిగుళ్లకు, హెల్త్కి ఎంతో బెనిఫిట్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే వైటమిన్ సి మన శరీరానికి ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా చాలా బెనిఫిట్గా చేస్తుంది అనమాట. అలాగే మన మసిల్లో కొల్లాజన్ సింథసిస్కి కూడా ఈ వైటమిన్ సి అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో మనకు కావాల్సిన బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ డి, ఈ, కే కూడా సమృద్ధిగా లభిస్తాయి. సో మన శరీరానికి కావాల్సిన ఆల్మోస్ట్ A to Z వైటమిన్స్ అనేవి మనకి బ్రోకోలీ లభిస్తాయి. అలాగే మనకి ఇందులో మినరల్స్, కాల్షియం, జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మెగ్నీషియం లభిస్తాయి. సో దీన్ని ఫ్లార్లెట్ లాగా మనము కట్ చేసుకోవచ్చు. దీన్ని మనం సాలడ్స్ కానీ
లేకపోతే సూప్స్లో కానీ రైస్లో కానీ డిఫరెంట్ స్టఫింగ్స్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీన్ని మనము స్టీమ్ ఇవ్వచ్చు, లేకపోతే రా సాలడ్ రూపంలో అయినా కూడా తీసుకోవచ్చు. మనకి తల నుంచి కాలు వరకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఈ బ్రోకోలీ అనేది ఇస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.